ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మనం విధేయులము అయితే మనకిచ్చే సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మనకున్న ధనధాన్యాలు గనుక దేవుని చేత దీవింపబడకపోతే అవి అన్నటికీ శాపం కావు. మనుషులు అవసరమైన దానికంటే అధికంగా కలిగి ఉన్నప్పుడు వాటిని కొట్లలో దాచేస్తుంటారు. దురాశ అనే చీడ, కఠిన హృదయం అనే తెగులు వారు పోగు చేసుకున్న ఆస్తిపాస్తులు వెంటే ఉంటాయి. అయితే దేవుని దీవెని పొందిన ఆస్తిపాస్తులను అలాంటి ప్రమాదము ఏమీ ఉండదు. ముందు జాగ్రత్త అనేది పొదుపు ఎలా చేయాలో చెప్తుంది. ఉదారత, దాతృత్వము అనేవి ఖర్చును నిర్దేశిస్తాయి. కృతజ్ఞతా హృదయం అనేది పరిశుద్ధ జీవితానికి నడిపిస్తుంది. స్తుతించుట అనేది సంతోషాన్ని మధురంగా చేస్తుంది. ఎవరైనా వారి ఇనప బీరువాలోనూ వారి బ్యాంక్ ఖాతాలోనూ డబ్బులను దేవుని దీవెన కూడా కలిగి ఉన్నాయంటే వారు ఎంత కృపను పొందుతారో. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును అన్న వాక్యంలో మనకి ఎంత దయ అనుగ్రహించబడుతుంది. ఏ పని మీద అయితే దేవుని దీవెన ఉండాలని ధైర్యంగా అడగగలమో ఆ పనిలో చెయ్యి వేయకూడదు. ప్రార్థన, విశ్వాసం లేకుండా అలాంటి పని దగ్గరికి వెళ్ళకూడదు. మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ప్రభువు సహాయాన్ని పొందుకోవడం అనేది ఎంత ఆశీర్వాదకరం. కొంతమంది ఎవరో ఒక అదృష్టవంతుని కోసం మాట్లాడుకుంటారు. ప్రభువు ఆశీర్వాదం అనేది అదృష్టం కంటే శ్రేష్టమైనది, నిజమైనది కూడా. గొప్ప దయ పొందుకోవడం అనేది, దేవుని దయ పొందుకోవడం ముందు ఏమీ కాదు. నీ కాళ్ళ మీద నీవు నిలబడడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. అయితే దానితో పాటు దేవుని దీవెన నీ మీద ఉంటే నీ తలాంతులకు, నీ జ్ఞానానికి, నీ చాకచక్యానికి మించి నువ్వు కార్యాలు చేస్తావు. నీ పైన ఉన్న దేవుని దీవెన అపరిమితమైనది, అపారమైనది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము మా అన్ని విషయాల్లో మీ దీవెన మాకు అవసరం. మేము కలిగి ఉన్నవి ఏమైనా అవి మీ దయ వలనే మేము పొందుకున్నాము. దానిని బట్టి మేము మా జీవితంలో మీ దీవెన మాత్రమే మా జీవితాల్లో అది నిజమైన ఆశీర్వాదమని, అవి మేము పొందుకోవడానికి కారణం మీరేనని గుర్తెరిగి మేము కొనసాగటానికి కావలసినంత కృతజ్ఞత హృదయం మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని
యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.